సరికొత్త పాట అమ్మా నా చొక్కాలు ఎక్కడెట్టు మంచం మీద ఉన్నాయి కనపట్లేదా? అరే మళ్ళీ అయిందా? ఆగరో వస్తున్నా. సోకులు అవుతున్నాడయ్యా. అద్దం నీ ఒక్కడికేనా? ఆడపిల్ల గుడిని సెపరేట్ అవ్వదురా, జాగ్రత్త. దువ్వి దువ్వి జుట్టుడు పోను. నువ్వు వెళ్ళే స్కూల్కే కానీ ఎవరు చూస్తారు? మరి నువ్వు పెళ్లి చెప్పులకి వెళ్తున్నావా? బ్యాండ్ కొట్టడానికేగా. బ్యాండ్ కొట్టేటప్పుడే చూస్తారే. ఏలే, నాకు టైం అవుతుంది. ఇదే పెద్ద బాక్స్, ఇందులో ఏమైనా మిగిల్చుకొచ్చావనుకో రాత్రికి అదే పడతా నీకు. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పానే పద్దా అనొద్దని? పద్మా అను. సర్లే వెళ్ళు. అమ్మా ఎల్లొస్తా. జాగ్రత్త. అమ్మా వెళ్ళొస్తా. అరే మళ్ళీ మళ్ళీ ఈ బాస్ కొంచెం మీ నాన్న షాప్లో ఇచ్చేసేలరా. ఇదో సాకిరండి మళ్ళీ ఆయనకి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడా? ఇలా ఇచ్చుకుంటూ పోతే వెళ్ళేది పెళ్ళికి కాదు అప్పగింతలకి. వెళ్ళేదారే కదరా, ఒక్కడికి వెళ్ళరా నాన్న. సర్లే ఇది ఎట్టుకో. ఎట్లా డ్రెస్ వెళ్ళేదే? పెళ్ళికి లక్ష్మి వచ్చిద్దంటరా. ఎట్లా వాసన వస్తుంది? బిల్ క్రీమ్ రాసా. అబ్బాస్ గారికి బిల్ క్రీమ్ ఏంట్రా బొక్కలాగా? దారి ఆరిపోద్ది, తర్వాత బలి ఎగిరిద్ది. పోనీ. ఓ నాను, ఇదిగో బాక్స్. బాక్స్ పెట్టుకొచ్చావా? పెళ్ళి ఇంటికిరా. నిన్ను అసలు ఎవరైనా పిలిచారా? ఊరే ఊళ్ళో పెళ్లికి ఎవరు పిలుస్తారు? అది అసలే పెద్దోళ్ళు ఇంట్లో పెళ్లి. వాళ్ళు ఎట్టి భోజనాలు ఎన్ని రకాల కూరలు ఉంటాయో తెలుసా? నువ్వు ఆ బాక్స్ లో దీని చాలే. రోజు ఇంటి పోయినా. దిగండి, దిగు చెల్లె. నమస్తే వెంకట బాబు. రండి బాబు. నమస్తే. రండి బాబు రండి. నమస్కారం అండి. చెప్పుతో కొట్టాలి ఇన్ని. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? ఎవరు నేర్పించారా కంతల్లో చూడమని? నిన్న ఎక్కడ చూశాను? పెద్ద అందగత్తిలో ఫీల్ అయిపోతున్నావు. చంప పగులు దెదవా. వచ్చి మీ అమ్మతో చెప్తానుండు, అప్పుడు చెప్పు. దేవరందగత్తో చెప్పమంటావా? ఆ వెంకటగడితో చేస్తే తప్పులేదు కానీ మేము చూస్తే తప్పు వచ్చిందంట. ఏం కూస్తున్నారా? ఏమైందే? ఇంకేం కావాలి? ఎన్నిసార్లు చెప్పాలి నాయనకి బాత్రూమ్ కట్టించమని? మొగాలు చేసినట్టు ఆడాలి స్నానాలు ఎలా చేస్తారు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే వెళ్తున్నా? ఏం కావాలా?
రేయ్ తోటలో ఎవడేమన్నారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిమెంట్ బస్తాలు ఇక్కడ ఏంటని? కొబ్బరికే సోర్స్ ఆలట్లేదు. మన ఇంటి వెనకాల చెట్లు వేసామంటారా? మనిల్లా మా ఇంట్లో ఎవరు తిట్టావరా కాపురం? వరుసలు కలపడం మానేసి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర అడిసిరా. ఆ పద్మ స్కూల్లో సిమెంట్ కట్టలు వేద్దంటే గోల్ చేస్తుందండి. ఏ నీ ఇంట్లో ఏమంటావా? వద్దులేండి. ఏంట్రా నర్సింగ్ బయట వచ్చావు? మీకోసం ఇంటికాడ అడిగితే తోటలో ఉన్నారని చెప్పారండి. చిన్న పని ఏంటి చెప్పు. అది ఓ 50,000 కావాలండి. మళ్ళీ సీజన్కి ఇచ్చేస్తాను. కొంచెం సర్దితే. ఇప్పటికే 3 తీసుకున్నావు, మళ్ళీ 50? తీసుకున్నవి నేనే అడుగుదామనుకుంటుంటే మళ్ళీ ఇదేంటి? అయినా ప్రోగ్రాంలకి బాగానే వెళ్తున్నారుగా. వీళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాండ్ మాత్రం కావాలండి. డబ్బులు అడిగితే ఇయ్యాల రేపు అంటారు. సీజన్ వస్తే కానీ డబ్బులు కనపడవండి. మా బ్యాండ్ షాప్ స్థలం పేపర్లో మీ దగ్గరే ఉన్నాయి కదండి, వాటి మీదే ఇస్తే. ఐసూరిటీ పెట్టే 3 తీసుకున్నాం. ఇట్ట బ్యాంకు నడితే ఇస్తాడా నీకు? నేను కాబట్టి సరిపోతుంది. సరే తీసుకో, కానీ వడ్డీ 10 రూపాయలు. ఇంతకుముందు 7 రూపాయలే కదండి. యా అయ్యే పేపర్ల మీద డబ్బులు కావాలి, నేను వడ్డీ పెంచకూడదా? నేనేం బలవంతం చేయట్లేదు, నీకు కావాలంటేనే తీసుకో. సరే అట్టా కానివ్వండి. సరే ఇంటికి వెళ్ళి తీసుకో. ఉంటానండి. ఇంకెలాగ ఇచ్చుకుంటే వెళ్ళండి. శివరాఖరికి ఆ పేపర్ల మీద ఈ కోపర్తో కూడా రాయించేస్తాడు. ఎరా సెంటర్లో స్థలం కొనాలంటే ఎంత అవుద్దో తెలుసా నీకు? 15 లక్షలు. దానికి బదులు ఇడికి 2 ఇస్తే వీడు కట్టలేడు. అప్పు వాయిదా దాటితే స్థలం మనకు వస్తుంది. లేకపోతే ఆడంటే నాకేమైనా ప్రేమ ఎక్కువ ఇస్తున్నానా ఏంటి? రే మళ్ళీ వెంకట బాబు గారి ఇంటికి వెళ్ళి వెళ్ళి వాళ్ళ అబ్బాయి కొంచెం కటింగ్ వేసారా, కౌరెట్టారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నెలకెళ్ళి కటింగ్స్ అయినని? ఇప్పుడు ఇలా ఆదివారం నాకు ఖాళీ లేదు, కొంచెం వెళ్ళారు ఒకసారి. ఏ ఆదివారం లేదు, ఏం లేదట. ఆదివారం కాలేజ్ కూడా ఉండదురా. ఓ సర్లే, ఈ ఒకసారికి వెళ్తా నువ్వు. వస్తున్నాను. మాయా ఆ పెట్టేందుకో. కటింగ్ కోసం రమ్మన్నారంట. నువ్వు అంటే లైన్ వేసుకోవడానికి కటింగ్ కొట్టుకోవడానికి వచ్చావు, మరి నన్ను ఏం తీసుకొచ్చారా? చూసి నేర్చుకోవడానికి. అబ్బో రాదేటి? అతనారు. నమస్తే అండి. రారా, ఇదిగో సంజీవి తీసుకో. అవునండి. పర్లేదు తిను, కూర్చోనన్ను. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళు మీ నాన్న చేశారు, నువ్వు మొదటిసారి చేస్తున్నావు. పిల్లాడికి ఘాట్లు పెట్టకుండా జాగ్రత్తగా చెయ్య, సరేనా? సరే అండి. లక్ష్మి కొంచెం చూస్తుండవా, అన్నయ్యకి టిఫిన్ పెట్టాలి. సరే వదినా. ఒక్క నిమిషం. థ్యాంక్స్. ఏ స్టైల్ కొట్టినా? మీ నాన్నలో డిప్ప కటింగ్ మాత్రం కొట్టకరా. రే చిన్ను, అలా నీకన్నా పెద్దవాళ్ళని రానకూడదు. ఏ రోయ్ చేతులు అంగుతున్నాయి, మరొకటెత్తావు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తానా? ఈ ఊళ్ళో అబ్బాస్ కటింగ్ కొట్టాలంటే మా వాడేనండి. హో, అలా అయితే తన కటింగ్ తనే కొట్టుకుంటాడా? మా వాడు బ్యాండ్ ఇక్కడ కొడితే అంబాజీపేట సెంటర్ వరకు వినపడుద్దండి. అవునా? మరి అలాగైతే అక్కడ పెళ్ళికి ఇక్కడి నుంచే కొడతావా బ్యాండ్? అయిపోయిందా? అయిపోయిందండి. ఒరే స్నానం చేయాలి. అలాగే. ఆయన బట్టలు ఆయన ఎక్కువ వాడలేదు, నీకు బాగుంటాయి, తీసుకో. ఇందా వద్దండి. తీసుకో అయ్యా, బాగుంటాయి, తీసుకో. ఇదిగో. ఇది ఇచ్చారు కదండి చాలు. లేదు తీసుకో మళ్ళీ.
మొహమాటం ఎందుకు, తీసుకో. ఎరా మళ్ళీ పడుకున్నావా? లేదే, నిద్ర రావట్లేదు. అవునరా మళ్ళీ, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆ సుక్కలన్నీ ఉన్నాయి కదా, ఆ సుక్కలన్నిటిని కలిపితే ఒక పెద్ద సుక్క అయిద్దిగా, అట్టంటి అమ్మాయి కావాలి. అక్కడ ఎన్ని చొక్కలు ఉన్నాయో అన్ని జన్మలేస్తాలరా నువ్వు. నిద్రపోలేదా ఇంకా నువ్వు? పడుకే. నీకెట్టంటాడు కావాలి? నాకు చుక్కలంత దూరం వద్దు కానీ దగ్గరలో చంద్రుడు ఉన్నాడుగా, మచ్చున్న బాగుంటాడు, అలాంటోడు కావాలి. ఏంట్రా అది, కుక్క? కాదే, నీ చంద్రుడు. పిలవనా ఏంటే? భయం వేసిందా? నాకు భయమా? నాకు భయం వేస్తుంది. ఇటు వచ్చి పడుకో, నేను వచ్చి మధ్యలో పడుకుంటా. అమ్మా, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం మనం, చెప్పండి. ఊరంతా అప్పులున్నా ఏళ్ళకి మాత్రం రూపాయి అప్పులేదురా. ఎలాగుంటది, ఉండడానికి పొలంలో స్థలం ఇచ్చాడు, అయినా అప్పు చేసినా లాక్కోడానికి ఏముందరా, లాక్కోసిన చోట లాక్కుంటున్నాడు. ఎంతసేపు చూసినావు సూపు కూడా సరదరా. దీనికి మళ్ళీ అవుట్ ఎక్కువ. అది ఎక్కడికాడికి ఇసిరిద్దా, నీకెళ్ళి నాకెళ్ళి ఎందుకు ఇసిరిద్ది? ఈడేంట్రా బాబు తలుచుకోగానే వచ్చాడు. మన తేలరా బాబు వీడికి. పదండి రాబు పదండి. లెగెత్తండి వీడు వేసుకుంటాడేమో ఇప్పుడు లైను. బస్తాలు ఇలా బయటపడేశారేంట్రా, లోనేయండి. సరే అండి. ఏంటి పద్మ, క్లాసులో ఎలా చెప్తున్నావు? వెంకట్, సిమెంట్ బస్తాల వల్ల దుమ్ము పెరిగిపోయి పిల్లలకి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది, అవి కాస్త తీయించేయచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇది ఇయ్యాలంటే ఇంకో స్థలం దొరకాలి కదా, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. అందరూ వెంకట బాబు అంటే ఇది మాత్రం వెంకటంట. ఊళ్ళు మదం ఎక్కి ఎంతసేపు చూస్తారండి? ఊర్లో అందరూ అనుకుని ఎదురు నిజం చేసిగా ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా పడి ఉంటుంది. కెలక్కటం ఎంతసేపు రా, ఊర్లో సులకనైపోతాం. ఎరువును వాడతాం కదా అని పెంటను తీసుకొచ్చేవాడని ఇంట్లో వేసుకుంటాడా? ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇన్ని పట్టింపులు ఉన్నోళ్ళు అలా అడగని ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయించారో? చేయించకపోతే చదువుకుంది కాబట్టి దానికే వచ్చేది. ఇప్పుడు చూడు, మనం ఇప్పించినట్లేదు. మీరు స్కూల్ కట్టించుకునే స్థలం ఇచ్చారు, మీ స్థలంలో మీరే కట్టలేసుకోకూడదంట. 100 అంటారు, మనం వింటామా? రేయ్ త్వరగా ఏంట్రా. చూడకుండా రాయమంటే రాస్తారా? వెరీ గుడ్. ఏది రాయండి. నమస్తే సిన్ బాబు. అరే లక్ష్మి వీళ్ళకి కాలేజీకి వస్తుందంట. టీ ఖాతాలో రాసుకోరా. మీ బావ అక్కడే ఉన్నాడు, వెళ్ళాడు. హే ఏనా కూడా ఇక్కడ బండి ఎట్టింది. ఏం కూసావరా? బండి మీద అండి, చూసుకోలేదండి. చూసుకోలేదని చెప్పి కొడతారేంటండి? చూపేట్రా, వదండి వదండి, గొడవలొద్దు. నీ కొడితే నీకు లేచిందేట్రా? వద్దండి వద్దండి. ఎరా నీకు తగలాలా? పెద్ద చెప్పొచ్చాడు పెద్ద మనిషి, వెళ్ళి బ్యాండ్లు కొట్టుకోండి. సుర్రని చూస్తున్నాడు, వచ్చామని పీకుతారా కొడకల్లారా? ఏంట్రా ఏట్రా ఏంటి ఏంటి కొడక కూర్చోరా కొడక. అందరు కలిపి ఒక్కడి చేసి కొట్టేస్తారా? లేకపోతే నలుగురిని నువ్వు ఒక్కడే కొట్టేద్దాం అనుకున్నావా? చూసుకోలేదని కొట్టావుగా. మీకు కట్టేస్తారా ఇద్దరికి? ఏది పడితే అది కొట్ట ఊరుకుంటారేంటి? అంటాను బే అంటా. నీ సంగతి చూడబోతే నా పేరు తొందర చేస్తాను. మీరేంటి రాజు అవుతున్నారు? వెళ్ళండి. ఇదిగోండి బాగుంటాం. ఎరా కూలింగ్ వాటర్ లేదా? లేదండి. నువ్వు ఒకటి చెప్పు, వాళ్ళు అక్కడ కేసు పెట్టారని చెప్పడానికి వచ్చావా, లేదా నా సంజాయిషి కోసం వచ్చావా? ఈ సరేలే చెప్పు. మీ సంజాయిషి కోసం కాదని వెంకట గారు, మీ తమ్ముడు గారు అల్లారని తిట్టాడంట. వాళ్ళేమో పట్టు మీద ఉన్నారు. మనోడు చదువుకున్న కుర్రోడు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని. వాళ్ళంత పట్టు మీద ఉంటే నా కోసం నువ్వెంత పట్టు మీద ఉండాలరా? ఏంట్రా భయపడుతున్నావా? ఎన్నున్నా ఇలాంటి విషయాల్లో వాళ్ళందరూ ఒకటైపోతారు సార్. నీకు తెలుసో తెలియదో, ఈ ఊరు 50 లక్షల అప్పు ఉంది నాకు. అప్పు
కట్టలేరు కానీ ఐకమత్యం ఒకటి. నా గని తిక్క రేగిందనుకో వాళ్ళ ఇళ్ళ మీద స్థలాల మీద తొండేసి కూర్చుంటా. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేను చూసుకుంటా. ఎరా, ప్రతి పండక్కి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాల్లో ఉపయోగపడతావని. లేదంటే నీకు మామూలు ఉండదో మామూలుగా ఉండదో. బయలుదేరు. ఈ ఏదోకి డబ్బులు ఇచ్చి మేపుతుంటే ఇడు మన మీద కేసులు అంటున్నాడు ఏంటనియా? ముందు నీకు పగల కొట్టాలి. ఈ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నోడితో పెట్టుకో. ఇలా ఎవడు పడితే వాడితో పెట్టుకుని నా పరువు తీమాకో. ఆడేంటి అలా చూస్తాడు? అంటే ఇష్టమేమో, నువ్వు కూడా చూడు. ఏంటి ఇవాళ మందరం పెట్టావు? వస్తున్నారు చూడరా. అటు ఇరు మొక్కలు వేసుకుని చూస్తారంటారా? వాయించండి. కుట్టుకుంటు మనసంతా నువ్వు తీసుకుందామా? దాంతోపాటు సొంతం కూడా తీసుకోవే. దానిలో తెలిసిన పాట ఎలా అయినా బట్టి కొట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియాలి? నీకెందుకురా? ఇన్ఫర్మేషన్ కోసంలే. మనసంతా 2, సొంతం 1 ఇచ్చేయండి. అలాగే. ఏంటే పద్దాక అలా చూస్తావు? నేనేదో మామూలుగా చూసానే. మరి నువ్వెందుకు చూస్తున్నావే? నేను ఏదో మామూలుగా. పదండే. చెప్పవే ప్రేమ చిలిమి మనం ఇదే పాటల పుస్తకం కొన్న విషయం వాళ్ళకిలా తెలిసిందే. ఇందాక షాప్ లో కుర్రోడు ఉన్నాడు కదా, గేడు ప్రసాద్ గారు, ఆడు చెప్పేసి ఉంటాడు. కొట్టేది మల్లిగాడే ఏంటాడే? అవునే బాబు, ఆ మల్లిగాడు ఇప్పుడు మన లక్ష్మిని అలా సుత్తుంటాడు. అవునే. హలో హలో హలో, కాపీ నా దగ్గర కూడా ఉంది. మల్లిగాడు కొట్టేది నా కోసం. మేము వరుస కూడా అవుతాం తెలుసా? అబ్బా, అంతలా కారిపోతుంటే నువ్వే అడిగి చెప్పొచ్చు కదే. మీ వాళ్ళే కదా, ఒప్పేసుకుంటాడులే. చెప్తాం, భయమా? అయితే రేపు వెళ్ళి చెప్పవే చూద్దాం. చెప్తా. ఇదిగో వెళ్ళిచ్చేయి. ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్. నీకు దండం పెడితే వెళ్ళవే. na 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 na